కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బైజయంత్ పాండా సారథ్యంలో 31 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నవీకరించిన బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందింది. బీహార్ ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండటంతో దీనిపై చర్చకు తావు లేకుండా పోయింది. బిల్లు పాస్ అయిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్రం లోక్సభలో ఆదాయపు పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టింది. విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. కమిటీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ దాదాపుగా ఆమోదించినట్లు మంత్రి వెల్లడించారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి 66 బడ్జెట్లలో ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేస్తామని 2024 జూలై బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు కొత్త బిల్లును రూపొందించారు. 1961 నాటి పాత చట్టం స్థానంలో కొత్త ఐటీ చట్టాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. గత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులో కొన్ని సాంకేతిక విధానపరమైన లోపాలున్నాయని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బిల్లును కేంద్రం సెలెక్ట్ కమిటీకి పంపింది. పాత ఆదాయపు చట్టం ఉపసంహరించుకుని కొత్త ఐటీ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ చేసిన చాలా సిఫార్సులను ప్రభుత్వం చేర్చింది. బయ్యంత పాండా నేతృత్వంలోని ఈ కమిటీ గత నెలలో 4500 పేజీల నివేదికను సమర్పించింది. ఇందులో మొత్తం 285 ప్రతిపాదనలు సూచించింది. పన్నుల విధానాన్ని మరింత స్పష్టంగా, సరళంగా ఉండేలా చూడటమే ఈ మార్పుల ఉద్దేశమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.